విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయిన మొదటి రోజు జనవరి 14న 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి వెంకటేష్ కెరియర్లోనే డే 1 హైయెస్ట్ కలెక్షన్ రికార్డు పెడితే ఇక నిన్న బుధవారం రెండో రోజు కూడా ఎక్సలెంట్గా వచ్చే కలెక్షన్స్ మరో 25 కోట్లు యాడ్ అయ్యాయి సినిమాకు. అలా 2 రోజుల్లోనే ఈ సినిమా 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 2 రోజుల్లో. ఇక రాయలసీమ నుంచి 11 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 7 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 5 కోట్లు, ఇక గుంటూరు నుంచి 6 కోట్లు, కృష్ణా నుంచి 5 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 46 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 6 కోట్లు గ్రాస్ వస్తే ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 12 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2 రోజుల్లో 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 9 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేశాడు, ప్రొడ్యూసర్ కూడా అతనే. 8.5 కోట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తే 9 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయి 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయిపోయింది తెలంగాణ వరకు 2 రోజుల్లోనే, రిలీజ్ అయిన 2 రోజుల్లోనే. ఇది అసలు అద్భుతం అని చెప్పాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 6.5 కోట్లకు కొంటే ఇక్కడ 5.5 కోట్ల షేర్ వచ్చింది 2 రోజుల్లో. ఇంకో కోటి వస్తే రాయలసీమలో హిట్ అయిపోతుంది. అంటే మరో 2 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక మిగతా ఆంధ్ర మొత్తానికి కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొంటే ఇక్కడ 2 రోజుల్లో వచ్చేసి 16 కోట్లు వచ్చేసింది వెనక్కి. అంటే ఇంకో 2 కోట్లు వెనక్కి వస్తే ఆంధ్రాలో కూడా హిట్ అయిపోతుంది. 2 కోట్లు షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్లకు కొంటే 2 రోజుల్లో 31 కోట్లు వచ్చేసాయి. అంటే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఇంకో 2 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది. 2 కోట్లు షేర్ రావాలంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో, ఈ గురువారం రోజు వచ్చే కలెక్షన్తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయిపోతుంది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 3.5 కోట్లకు కొంటే 2 రోజుల్లోనే 3 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. అంటే మరో 50 లక్షల షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది కర్ణాటకలో కూడా. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు చూసుకుంటే ఈ సినిమాని 5 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో సూపర్ హిట్ అయింది ఓవర్సీస్లో. అంటే తెలంగాణలో 50 లక్షల లాభాలు, ఓవర్సీస్లో 1 కోటి లాభాలు. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41.5 కోట్లకు కొంటే 2 రోజుల్లో 40 కోట్లు వచ్చేసాయి ఓవరాల్గా చూసుకుంటే. ఇంకో 1.5 కోటి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 1.5 కోటి అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ అవుతుంది, లాభాలు కూడా తీసుకుంటుంది ఓవరాల్గా. సో సంక్రాంతికి మొదటి 2 రోజుల్లోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇక ఈ వీకెండ్లో కలెక్షన్స్ ఇంకా ఎక్కడి దాకా వెళ్తాయో తెలియదు. సో 100 కోట్లు అయితే కన్ఫర్మ్డ్ సినిమాకు. ఇక అంతకు మించి 150-200 వెళ్తుందా లేదా అనేది లాంగ్ రన్లో చూడాలి. ఇది మాత్రం అద్భుతం. ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఈ సినిమానే మొట్టమొదటి బ్రేక్ ఈవెన్ అయిన సినిమా. అది మన విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 65 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 41.5 కోట్లకు అమ్మారు. అందులో 40 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 1.5 కోటి వస్తే సినిమా హిట్ అయిపోతుంది. 1.5 కోటి షేర్ రావాలి అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, హిట్ అయిపోతుంది. ఇక లాభాలే లాభాలు. దిల్ రాజుకి పండగే పండగ, గేమ్ చేంజర్లో పోయిందంతా సంక్రాంతికి వస్తున్నాంలో దిల్ రాజు వసూలు చేసుకుంటాడు. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చింది, కామెడీ బాగుంది. సో ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి థియేటర్లో. సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ పండగకి కరెక్ట్ సినిమా ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఓకే, బాయ్.